వాటికి తలసీమియా గురించి. తలసీమియా అంటే ఒక జన్యుపరమైన బ్లడ్ డిజార్డర్, జెనెటిక్ బ్లడ్ డిజార్డర్. దీనికి మనము మెయిన్గా ఉండే ట్రీట్మెంట్ ఏంటి అంటే 2 రకాలు. ఏంటి అంటే ప్రతి 15-20 రోజులకి వీళ్ళకి రక్త మార్పిడి అవసరం పడుతుంది. అవునా, వచ్చి రక్తం ఎక్కించుకుని వెళ్తూ ఉంటారు. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అనేది వచ్చి రక్తం ఎక్కించుకుని వెళ్ళిపోవడం అనేది దాంతో మీ పని అయిపోదు. కరెక్ట్గా ఎక్కించుకోవాలి. కరెక్ట్గా ఎక్కించుకోకపోతే ఏమవుతుందంటే పిల్లల ముఖ ఆకారాలు మారిపోయి, బోన్స్ వీక్ అయిపోయి, ఎదుగుదల సరిగ్గా ఉండదు. కాబట్టి ఎప్పుడు బ్లడ్ ఎక్కించుకున్నా మీ హిమోగ్లోబిన్ అనేది 9 ఉన్నప్పుడు బ్లడ్ ఎక్కించుకోవాలి. నెక్స్ట్ టైం బ్లడ్ ఎక్కించుకునేటప్పుడు మళ్ళీ 9 ఉండాలి. కనీసం 9 నుంచి 10 లోపల ఉండాలి. మళ్ళీ 5 అయిపోయాక బ్లడ్ ఎక్కిస్తే ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి సరిగ్గా బ్లడ్ ఎక్కించుకోవాలి కరెక్ట్ టైంకి. అలాగే బ్లడ్ అనేది మనకి చాలా అవసరం, కానీ బ్లడ్ వల్ల కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అవునా, సో ఆ బ్లడ్లో ఏముంటుంది, ఇనుము ఉంటుంది. ఆ ఇనుము అనేది ప్రతి అవయవంలోకి వెళ్ళిపోయి కాంప్లికేషన్స్ వస్తాయి. ఐరన్ ఓవర్లోడ్ అవుతుంది. కాబట్టి ఆ ఐరన్ని తగ్గించడానికి మనం ఏం చేసుకుంటాము, ట్యాబ్లెట్స్ వాడతాము. అది చెకప్ చేయించుకోవాలి కరెక్ట్గా. ఫెరిటిన్ లెవెల్స్ కరెక్ట్ చెక్ చేయించుకుని కీలేషన్ డ్రగ్స్ అనేవి కరెక్ట్గా వాడాలి. ఫెరిటిన్ అనేది 1000 లోపల మెయింటైన్ చేసుకోవాలి. లేకపోతే మనం ఏం చేసినా కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి తలసీమియాతో ఎవరైతే బాధపడుతున్నారో కరెక్ట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవడము, ఐరన్ కీలేషన్ చేసుకోవడంతో పాటు వాళ్ళ అవయవాలు కానీ ఆర్గన్స్ కానీ అన్నీ కొన్ని 3 నెలలకు ఒకసారి, కొన్ని 6 నెలలకు ఒకసారి చెక్ చేయించుకునే ఉంటాయి. బోన్ హెల్త్ కానీ, కాల్షియం కానీ అవన్నీ కూడా చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే పెరిగే కొద్దీ వాళ్ళ గ్రంథుల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే పారాథైరాయిడ్ హార్మోన్ అని, షుగర్ రావచ్చు. వాళ్ళు ఇది ఆడపిల్లలకి మళ్ళీ మెన్సెస్ రాకపోవచ్చు. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. ఇవన్నీ కాకుండా ఇలా లైఫ్ లాంగ్ మేము బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకోలేము, ఇంకేదన్నా ఆప్షన్ ఉందా అంటే అది కూడా తెలుసుకోవాలి మనం. ఏంటి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇదివరకు బాగా కాస్ట్లీ ప్రొసీజర్, బట్ ఇప్పుడు చాలా మటుకు చాలా తక్కువగా ప్రొసీజర్ జరుగుతుంది. అది కూడా చాలా మటుకు ఫండ్స్తో చాలా తక్కువగా అవుతుంది చాలా చోట్ల. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇవాళ వెళ్ళలేకపోయినా రేపు ఒక 2-3 మంత్స్ తర్వాత మనం వెళ్ళొచ్చు. ఆ ప్రొసీజర్కి వెళ్ళే వరకు మనం హెల్తీగా ఉండాలి కదా. కాబట్టి మనము ఒక 1 ఇయర్ తర్వాత వెళ్ళినా కానీ సో యూజువల్గా కాస్ట్ మనం అరౌండ్ 20-25 lakhs ఎస్టిమేషన్ ఇస్తాము. అందులో కూడా మ్యాక్సిమం కొంచెం వాళ్ళు పెట్టుకుంటే మిగతాది ఫండ్స్ ద్వారా అరేంజ్ చేయగలుగుతాం సార్. సో ఈ పీడియాట్రిక్ హెమటాంకాలజిస్ట్ ఎక్కడున్నా కానీ యాజ్ ఆఫ్ నౌ చేస్తున్నాం సార్. రెయిన్బో విజయవాడలో ఇంకో 2 yearsలో స్టార్ట్ చేస్తాం, కానీ ఇప్పుడు ఉన్న వాటిని రెయిన్బో హైదరాబాద్కి పంపిస్తున్నాము. రెయిన్బో హైదరాబాద్లో చేస్తున్నాం అనమాట రెగ్యులర్గా. అది సార్ 20-25 lakhs. ఇందులో కూడా వాళ్ళు మినిమం పెట్టుకోగలగాలి. అట్లీస్ట్ ఒక 4-5 lakhs పెట్టుకున్నారు అనుకోండి, మిగతా మనం ఫండింగ్ ద్వారా హెల్ప్ చేసి అరేంజ్ చేయగలుగుతాము. ఫండింగ్ ఉంటుంది సార్, ఆ ఫండింగ్ ద్వారా హెల్ప్ చేయగలం అనమాట. సో నేను ఇది మైక్లో చెప్తున్నాను. కౌన్సిలింగ్. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఇవాళ కాకపోయినా ఎప్పుడైనా మనం వెళ్ళాలనుకునే డే అయినా అప్పుడైనా మనం ఏంటి హెల్దీగా కరెక్ట్గా బ్లడ్ తీసుకుంటేనే చేయగలము. లేకపోతే మొత్తం బ్లడ్ సరిగ్గా తీసుకోకుండా ఐరన్ సరిగ్గా లెవెల్స్ మెయింటైన్ చేసుకోకపోతే నేను బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా చేయలేము, అది కూడా వేస్ట్ అయిపోతుంది. సో యూజువల్లీ ఈ ప్రొసీజర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే 7-8 years లోపల చేసుకుంటేనే మనకి సక్సెస్ రేట్స్ బాగుంటాయి. సక్సెస్ రేట్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 80-90%, అంటే 10 మంది తలసీమియా పిల్లలు చేస్తే 8-9 మందికి సక్సెస్ అవుతుంది. అంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందనమాట. ఇంకా ఫ్యూచర్లో చాలా ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అసలు ఇక్కడ కొన్ని ఇయర్స్ తర్వాత ఇదివరకు ట్రాన్స్ప్లాంట్ ఉండేది కాదు, ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ వచ్చింది. కొన్ని ఇయర్స్ తర్వాత ట్రాన్స్ప్లాంట్తో కూడా పని లేకుండా ఇంకొన్ని ట్యాబ్లెట్స్ కూడా వస్తున్నాయి. అవి ఇంకా అప్రూవల్ రాలేదు. వాటితో కూడా అసలు మొత్తం క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. జీన్ థెరపీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మనము మెయిన్గా ఏం చేసుకోవాలి అంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి అంటే, మనము హెల్త్ వైజ్ కూడా మనము కరెక్ట్గా ఉండాలి అంటే రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకునే ముందు 9 ఉండేటట్టు చూసుకోవాలి. దానికి తోడు ఐరన్ లెవెల్స్, ఫెరిటిన్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ
దానికి ట్యాబ్లెట్స్ పెంచుకుంటూ అలాగే అన్ని ఆర్గన్స్ కూడా ఫంక్షనింగ్ ఎలా ఉందా లేదా అని చెక్ చేయించుకుంటూ మనము అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 months 3 months మీరు హిమటాలజిస్ట్ పీడియాట్రిక్ హిమటాలజిస్ట్తో కన్సల్ట్లో ఉండాలి. అప్పుడే మీకు ఏంటంటే కరెక్ట్గా అవుతున్నాయా లేదా అని ఒకటి తెలుస్తుంది. అదొకటి. అది ఆల్రెడీ తలసేమియాతో డయాగ్నోజ్ అయిన వాళ్ళకి ఒకటి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ముందు తలసేమియా రాకుండా, అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది అక్క చెల్లెళ్ళు ఉండుంటారు కదా, మీకు ఇప్పుడే తలసేమియాతో డయాగ్నోస్ అయిన వాళ్ళు కూడా ఉండుంటారు. సో రేపు పుట్టబోయే పిల్లలకి మళ్ళీ తలసేమియా రాకుండా ఉండడానికి కూడా చూసుకోవాలి. ఎందుకంటే మీరే చాలా ఇంపార్టెంట్. అందరికంటే మెసేజ్ ఇవ్వగలిగేది మీరే. ఎందుకంటే మీరు ఎంత బాధపడుతున్నారన్నది మీకే తెలుసు. ప్రతి నెల వచ్చి పిల్లలకి గుచ్చి బ్లడ్ ఎక్కించడం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి మీకు తెలుసు ఒక తలసేమియా బిడ్డ ఇంట్లో ఉంటే ఎంత ఎంత కష్టం అవుతుంది లైఫ్ అనేది. మళ్ళీ ఇంకొకరికి రాకూడదు. కాబట్టి మీ వంతు మీరు మీ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ కంపల్సరీ అవేర్నెస్, అంటే వాళ్ళకు కూడా మీ సైడ్ నుంచి అవగాహన తెలియాలి. ఏంటి అవగాహన అంటే ఇలా తలసేమియా అనే ప్రాబ్లం ఉంది, ఇది మనం నివారించవచ్చు. ఎలా నివారించవచ్చు అంటే సింపుల్ టెస్ట్ HbA1c HbA2 లెవెల్స్ చెక్ చేసుకుంటే ఫ్యూచర్లో తలసేమియా బాబుని మనము బాబును పుట్టడం మనము ఆపుకోవచ్చు అనమాట. సో అందుకని మీకు ఆల్రెడీ ఒక తలసేమియా పాప ఉంటే వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా కానీ మనం జెనెటిక్ టెస్ట్ చేసుకుని మళ్ళీ కడుపులో ఉన్నప్పుడే ఒక టెస్ట్ చేస్తారు ఆ ఫస్ట్ 3 నెలల్లో. ఆ టెస్ట్లో పాజిటివ్ వస్తే కూడా మనము నిర్ణయం తీసుకోవచ్చు అనమాట. తలసేమియా లాగా ఉంటే మనము ఆపుకునే నిర్ణయం అనేది తీసుకోవచ్చు. తర్వాత ఒక ఫ్యామిలీలో తలసేమియా ఉంది అంటే మీ చుట్టాల్లో కూడా తలసేమియా వచ్చే అవకాశాలు ఉంటుంది. మేనరికం కాకపోయినా పర్వాలేదు, అది అటు సైడ్ తల్లి సైడ్ కానీ తండ్రి సైడ్ కానీ వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా చెకప్ చేయించుకోవాలి. ఒకవేళ తలసేమియా క్యారియర్ అయితే, అంటే వాళ్ళు జన్యువుల వాహకులైతే వాళ్ళు ఎటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నది మనము చెప్పగలం అన్నమాట. సో దట్ ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి తలసేమియా మేజర్ పిల్లలు పుట్టకుండా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఒకటి తలసేమియా డయాగ్నోస్ అయిన వాళ్ళకి ఎలా చూసుకోవాలి, మళ్ళీ ఇంకొకటి ఏంటి తలసేమియా రాకుండా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అందరూ పేరెంట్స్ కానీ వాళ్ళ అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటారు కదా, సో చాలామందికి పేరెంట్స్కి